డయాబెటిక్స్ వాళ్ళు తినాలంటే వీక్లీ వన్సే తినాలండి. నాట్ మోర్ దెన్ థాట్. ఓకే. అండ్ ఇప్పుడు దానికి సబ్‌స్టిట్యూషన్‌గా చాలా వచ్చాయి. బెస్ట్ ఫ్రూట్ యాక్చువల్లీ వాళ్ళకేంటంటే ఈ సీజన్‌లో గ్వావా. సో, హ్మ్. గ్వావాలో వాళ్ళకి ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ షుగర్ తగ్గిచ్చేది కూడా కెమికల్స్ ఉంటాయన్నమాట. అదే కాకుండా మస్క్ మెలన్ అని వింటాం కదా! హ్మ్. అది తినొచ్చు. హ్మ్. ఈవెన్ తాటి ముంజలు ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్. రిడ్యూసెస్ ద ఇన్సులిన్ స్పైక్ అలానే షుగర్ కూడా తగ్గిస్తుంది. ఓహో! వాళ్ళు యాహ్! తీసుకోవచ్చయితే యాహ్! తాటి దే ముంజలు. యెస్. దట్ హుహు. ఈస్ గుడ్ ఫర్ దెమ్. హ్మ్. ఇంకోటి ఇంకా ఏం తీసుకోవచ్చంటే పపాయ. యాక్చువల్లీ సమ్మర్‌లో డయాబెటిక్స్‌కి పపాయ కంట్రోల్డ్ మేనర్‌గా తీసుకుంటే మన బాడీ హీట్‌ని కూడా తగ్గిస్తుంది. ఇన్సులిన్ స్పైక్స్ కూడా కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. ఓకే. సో, మ్యాంగోస్ అంటే రకరకాల మ్యాంగోస్ యాహ్! ఉంటాయి కదా! సో, రీసెంట్‌గా ఒక న్యూస్‌లో విన్నాం ఆహా! అడల్టరేట్ మ్యాంగోస్ అని. యెస్. యెస్. అండ్ మనకి చార్మినార్ దగ్గర అవును. పట్టుకున్నారంట కూడా. అవునవును. సో, ఇలాంటివి తింటే ఏమవుతుంది? వాటిని ఎట్లా మనం గుర్తుపట్టేది? సో, ఇప్పుడు బేసిక్‌లీ ఇలాంటి మ్యాంగోస్ ఏంటంటే, వాళ్ళు కొన్ని సబ్స్టెన్సెస్ ఇంజెక్ట్ చేసి, లేదు అంటే రైపెన్ ఫాస్టర్‌గా అవ్వాలి అని ఒక సార్ట్ ఆఫ్ కెమికల్ వాడతారనమాట. ఇప్పుడు మామూలుగా మిగతా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తొందరగా రావాలంటే వాటికి మనం పెస్టిసైడ్స్ లేకపోతే ఒక సార్ట్ ఆఫ్ మాన్యూర్ ఏస్తే అవి తొందరగా పెరుగుతాయి. వీటికి అలా కాకుండా వాటికి కలర్ రావడానికి, వాటికి ఇంకా తొందరగా రావడానికి కెమికల్ ఇంజెక్ట్ అయినా చేస్తారు. లేకపోతే ఆ కెమికల్ డైరెక్ట్‌గా సాయిల్‌లో ఏస్తారు. సో, దీంతో ఏమవుతుందంటే, మనం ఎక్సెసివ్ కన్జంప్షన్ చేసినప్పుడు మన లివర్‌లో ప్రాబ్లమ్స్ రావడము, మనకి లూజ్ మోషన్స్ అయిపోవడం, అంటే గ్యాస్ట్రిక్ ఇంబాలెన్సెస్ అంటాం అనమాట. అంటే హ్మ్. బాడీ దాన్ని సరిగ్గా డైజెస్ట్ చేయలేకపోతుంది. సో, అలాంటప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే సింప్టమ్స్ ఉంటాయి కదా! ఎక్కువ హ్మ్. వామిటింగ్స్ అవ్వడము, లూజ్ మోషన్స్ అవ్వడము, ఇలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్.